మరి అంత కాంగ్రెస్ పార్టీ ఇష్టమైనప్పుడు మీకు టికెట్ ఇవ్వలేదని చెప్పి మీరు పోయి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి పోయారు, అవునా కాదా అన్న? అసలు మీరు కాంగ్రెస్ పార్టీ అంత ఇష్టం ఉంటే మరి ఎందుకు పోయి ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్నారు? ఆలోచన ఎందుకు వచ్చింది? అమ్మనాయన ఇష్టమే. ఒకసారి అమ్మనాయన తిట్టిరని బయటికి పోయి సొంతంగా బతకాలి, ఒక లోన్ తీసుకొని బ్యాంకులో లోన్ తీసుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేసి వాహ్ నా కొడుకు ఏం బతుకుతున్నాడు రా అని ఉండాలి. ఇండిపెండెంట్గా గెలిచి మళ్ళీ కాంగ్రెస్కి రావాలి. నాకు గోల్ అది. ఇండిపెండెంట్గా గెలిచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ ఆ జెండానే నా దగ్గర వర్త్ ఉంది, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, నా మీద జనాలకు అభిమానం ఉందని గెలిచి చూపిద్దాం అనుకున్నా. ఆలోపు పెద్ద మనుషులు కొంతమంది ఫోన్ చేసి వద్దు వద్దు నీకు భవిష్యత్తు మంచిగా ఉంది పార్టీ అంటే పోయి ఇండిపెండెంట్ పోయి నేనేమో అన్నీ ఏం చేయలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చిందని రథాలు చేసినాయి, ఆ రథాల మీదనే రెబల్ వేద్దాం అనుకున్నా. వద్దంటే మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి పార్టీకి పనిచేసిన అంతే. మరి బయట వస్తున్న టాక్ ఏంటంటే అన్న, అసలు ఈయనకు చేత కాదు, ఇండిపెండెంట్గా నుంచి ఉంటే గెలవలేను అనే భయంతో మళ్ళా ఎందుకని చెప్పి విత్డ్రా చేసి ఇండిపెండెంట్గా గెలవలేను అన్నప్పుడు 1000 మంది 1500 మంది పెద్ద మనుషులు వచ్చేసి, కాలనీ ప్రెసిడెంట్లు వచ్చేసి, కాలనీ యూత్ ప్రెసిడెంట్లు వచ్చేసి, బస్తీలో వచ్చేసి మా నియోజకవర్గంలో ఉన్న 5 డివిజన్లలో 100 నుంచి 140 బస్తీలో పెద్ద మనుషులు వచ్చి బిడ్డ ఎందుకు నువ్వు కాంప్రమైజ్ ఏం కావద్దు నిలబడమని చెప్తే పార్టీకి ఒకసారి కోపం వచ్చినప్పుడు అమ్మనాయన చెప్పినప్పుడు ఒకసారి ఓదార్చున్నప్పుడు ఆగాలి. ఒకసారి ఆగినాం, నెక్స్ట్ టైం దమ్ము లేక కాదు ధైర్యం ఉండి నిలబడ్డా, దమ్ము లేక కాదు ధైర్యం కోసమే కొట్లాడుతున్నా. ఒంటరి పోరాటంలో అయినా కాంగ్రెస్ పార్టీలో ఇండిపెండెంట్గా నిలబడ్డా. అందరూ ఆదరించినా కూడా నేను నా చేతనైంది నేను చేసుకుందాం అనుకుంటున్నా. అంతమించి దమ్ము లేక కాదు ధైర్యం లేక కాదు. ఇప్పుడు కాదు 2006 నుంచి ఎవ్వడు నియోజకవర్గంలో పార్టీ ఆఫీసులు మెయింటైన్ చేయలే. ఇప్పటికి కూడా 100 మందికి నా ఆఫీస్లో అన్నం ఉంటుంది, వచ్చి మీరు కెమెరా పెట్టి చూడొచ్చు. నా ఆఫీస్లో రోజుకు 100 నుంచి 200 మంది అన్నం తింటారు. నా ఆఫీస్లో అనేక గరీబ్ పిల్లలు వచ్చి ఇట్లాంటి ఒక స్టూడియో లెక్క ఒక రూమ్ ఉంటుంది, చదువుకొని అలా చాలా మంది గ్రూప్ 2 గ్రూప్ 1 పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. 100 మందికి సినిమా డైరెక్టర్లకు కూడా ఛాయిస్లు ఇచ్చిన, 100 మందికి నేను ఉపాధి కల్పించిన. ఎందుకంటే నేను చేసిన మేలు. నేను వినమ్మన్నా, నీలాంటి వ్యక్తి ఎవరన్నా రోడ్డు మీద పోతున్నారు, సడన్ మనీ యాక్సిడెంట్ అయింది, నేను ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి హాస్పిటల్లో చూపించినప్పుడు ఏ రోజైనా నన్ను గుర్తుపెట్టుకుంటావో మర్చిపోతావా? గుర్తుపెట్టుకుంటాను. 100% నా జనాలు కూడా అట్లనే వేలాది మందికి, నా గాంధీ అయినా ఉస్మానియా అయినా 100 మందికి, నారాయణ చైతన్య అయినా, బీటెక్ కాలేజీలైనా పీజీ కాలేజీలైనా డిగ్రీ కాలేజీలలో ఫీజులు నా లెటర్ ఐడీలు నెలకు సంవత్సరానికి వచ్చేసి 1000 1500 లెటర్ ఐడీల మీద ప్రతి విద్యార్థికి నేను ఫీజు తక్కువ చేస్తాను స్కూళ్ళలోనైనా. సో నేను ఇట్లా చేస్తాను. నా నియోజకవర్గంలో 100లాది కుటుంబ మిషన్లు ఇచ్చిన, ప్రతి మందికి అక్కడ ఓపెన్ డిగ్రీలు చేపించిన, 10 మందికి మాస్. నా కాన్స్టిట్యున్సీ 6 సినిమా చూసినా, 6 సినిమా లెక్క మాస్ ఉంటుంది అన్నట్టు నా నియోజకవర్గం మొత్తం. అంటే మా ఇప్పుడు 6 రంగారెడ్డి అది మట్టి అంటే బాగా కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు అన్నట్టు. అట్లాంటి వాళ్ళకు ఉపాధి కల్పిస్తుంటా. ఏ ఆపద వచ్చినా కూడా ముందడుగు పోతుంటా. ఇది అన్న, ఏ ఆపద వస్తే ముందుకు పోతా అన్నావు, మంచిగా ఉంది అన్న, ఓకే బాగానే ఉంది. కానీ ఇవన్నీ చేయాలన్నా పైసలు కావాలి. మళ్ళీ ఈ పైసలు ఏడు నుంచి వస్తున్నాయి మళ్ళీ నీకు? మేమేమిటోళ్ళమమ్మా యాదవ్స్, మాకేం దందా ఉంటుంది, గొల్లలోకి ఏముంటుంది, పాల దంద ఉంటుంది. మాకు వృత్తి పాల దంద. మాకు పాల మించి వచ్చేది మా అన్నలు బర్లది వ్యాపారం, అంటే పాల వ్యాపారం. నెలకు మంచి ఇన్కమ్, అంటే మాకు సరిపోయే ఇన్కమ్, దాంతో సేవ చేసుకుంటున్నాం. అమర్పేట శ్రీనివాస్ యాదవ్ దాదా కాదు, రౌడీ కాదు. అరే అన్న, అదే అంటున్నారు. అసలు ఆయన ఒక పెద్ద దందా చేస్తాడు, సెటిల్మెంట్లు చేస్తాడు. చిన్న విషయము భవనమ్మ, 2 విషయాలు ఉంటాయి. అమర్పేట శ్రీనివాస్ యాదవ్ అనగానే ఆ పేరు చూడంగానే అమీర్పేట, అంబర్పేట, ఎల్లారెడ్డి, మలక్పేట ఇవన్నీ అనగానే జర అడలు ఉంటాయి. అడలంటే ఏంటంటే వాస్తవంగా కూడా అక్కడ ఉన్న ప్రాంతం విషయంలో కూడా ఒకప్పుడు అయినుండొచ్చు. అంటే జన్మనిచ్చింది నా తల్లి అయితే మరొక జన్మనిచ్చింది అంబర్పేట. ఊరు పేరు పెట్టుకున్నా, నా ఇంటి పేరు పెట్టుకోలే. అందుకని చెప్పేసి నా ఊరుగా అంబర్పేట శ్రీనివాస్ యాదవ్, నాకు జన్మనిచ్చిన తల్లిగా వచ్చేసి నా కన్న తల్లి. మరి కాంగ్రెస్ అన్న, కాంగ్రెస్ పల్లి మరి పునర్జన్మనిచ్చింది. ఓకే, అంటే పేరు తెచ్చింది. కాంగ్రెస్ పార్టీలో నేను కష్టపడ్డా కాబట్టి వచ్చింది. కష్టపడకుండా మూల కూర్చొని నాకు అది కావాలి ఇది కావాలంటే కాదు, కష్టపడ్డా నాకు పేరు వచ్చింది. అసలు మీరు ఎలాంటి నాయకుడు? ప్రజల నాయకుడు లేకపోతే రాజకీయాల్లో చేసే నాయకుడు? నేను మెడకు డోలికి తెచ్చుకోలే కొట్టుకోనికి, మీరేందా అనేది చెప్పాలి. నేను చెప్తే ఎట్లా? ఇప్పుడు నేను ఎట్లాంటి నాయకుడు అనేది మీరు చెప్పాలి. నేను రౌడీనా, దొంగనా, లంగనా, లేకుంటే 10 మందికి ఉపాధి చేస్తాను? బయట అందరూ అనే టాకే చెప్తున్నా. మీరు రౌడీ అంటున్నారు, లేకపోతే సెటిల్మెంట్లు చేస్తారు, బొక్కలు పెన్ను పేపర్ ఉందో, ఒక బుక్ ఉందమ్మా. మా అమర్పేట పోలీస్ స్టేషన్ ఉంది, పక్కకు నల్లకుంట పోలీస్ స్టేషన్, కాచిగూడ. నా నియోజకవర్గంలో 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇప్పుడే పోయి గూగుల్లో కొడితే సిఐల నెంబర్లు, ఏసీపీ నెంబర్లు వస్తాయి. శ్రీనివాస్ యాదవ్ రౌడీ షీటర్ అంట, మీ స్టేషన్లో లేదన్న రౌడీ షీటర్ అనేది ఉందా అనేది ఎంక్వైరీ చేయాలి. మీరు ఎంక్వైరీ చేసినాక అనాలి. ఎందుకంటే నేను మళ్ళీ మీలాంటి వాళ్ళ మీద చిన్న కేసు అదే పోలీస్ స్టేషన్లో పెడతా.
నన్ను రౌడీ అంటుంది భవానీ మేడం, నన్ను తీసుకుపోయి రౌడీని చేస్తుంది. ఆహా, అటు పోయి నన్నేనా ఇరికిచ్చేదన్నా? ఎందుకంటే అమ్మా రౌడీ షీటర్ అనేది, పైల్వాన్ అనేది రౌడీ షీటర్కు చాలా తేడా. ఏంది చెప్పు మీరు? రౌడీ అనేది కత్తి పట్టుకొని తిరిగేటోడు రౌడీ. పైల్వాన్ అనేది కుస్తీలు కొట్లాడతారు చూడు, అమెరికాలో సినిమా తీసిన దంగల్ అది. అయితే కుస్తీలు కొట్లాడిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్ వస్తుంది పైల్వాన్ అంటలో. పైల్వాన్ అంటే దంగల్ అంటే కుస్తీలు, ఇద్దరు కలిసి కొట్లాడేది కుస్తీలు, వాళ్ళని పైల్వాన్ అంటారు. తెలియని ఇవాళ యువత అంతా ఏం చేస్తారంటే ఆమె పైల్వాన్ రౌడీ పైల్వాన్కు రౌడీకి జమానా ఫరక్. ఆడ ఆకు రౌడీ అంటే 5 రూపాయల కోసం రోజు పొద్దున ఏది ఒక ఉంటారు కదా మోసగాళ్ళు, ఆ టైప్ ఏమో రౌడీలు. ఈ పైల్వాన్ అనేది ఏంది దంగల్ కుస్తీ, కష్టపడి దానికి తయారు కానికి ఎంత కావాలంటే అంత కష్టపడి దానికి కొట్టి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ స్పోర్ట్స్లో వస్తుంది. అది అటెండర్గానో కొద్దిగా చదువుకొని ఉంటే దాని మేనేజర్గానో అవుతారు. మరి మీరు పైల్వాన్ రౌడీ అంటారా ఇప్పుడు? పైల్వాన్ రౌడీ కాదు, మేము దంగల్ చేసినాం, మేము దంగల్ పైల్వాన్లం. దంగల్ అంటే దంగల్ పైల్వాన్లు ఎక్కడ మోసం చేయరు, దంగల్ పైల్వాన్లు ఎక్కడ కూడా 4 రూపాయలు తీసుకోరు. ఇంకోటి ఏంటంటే మా నాన్నగారి నుంచి నేర్చుకుంది మేము. ఆయన కూడా మంచి ఎడ్యుకేటెడ్, ఆయన కూడా చాలా నీతిగా అనిపించింది. కాబట్టి ఈరోజు కూడా ఎక్కడ కూడా తెల్ల పేపర్ తీసుకొని ఒక పెన్ను తీసుకొని మీ కెమెరా పట్టుకొని హైదరాబాద్ కాదు తెలంగాణ మొత్తం తిరుగురి, ₹1 వసూలు చేసినట్టు తీసుకొస్తే మీ స్టూడియోలో వచ్చి ఆఫీస్ బాయ్గా పనిచేస్తాం. ఇది చాలా. అవునన్నా, విహెచ్ గారితో మీకేందన్న గొడవ? కొట్టినరు లేకపోతే వీడియోలో వచ్చినాయని అన్నారు, మరి ఏందన్నా అది? విహెచ్ హనుమంతరావు మా తాత. మీ తాత? మా తాత వాళ్ళ దోస్తు. విహెచ్ హనుమంతరావు మా కుటుంబ సభ్యుడు. ఓకే. విహెచ్ హనుమంతరావు అంటాడు ఒక బీసీ లీడరు. విహెచ్ హనుమంతరావు అంటాడు మా చుట్టం. ఇంకేం కావాలి? మరి మీ చుట్టము మీ తాత మీ పెద్ద ఆయన అని మీరే అంటున్నారు కదా, మరి అలాంటి వాళ్ళ మీద మీరు చేయలేపడం ఏంది? అది తప్పు విషయం. అది ఏ రోజు కూడా తన మీద నేను ఏ రోజు చేయలేదు. అంతా ఏదో రుమర్స్ అవుతుంది. ఈ వచ్చే నెల బీసీ సాంగ్ అని ఒక డ్రాప్ ఇచ్చిన బీసీలకు. బీసీ సాంగ్లో నేను ఆయనను కూడా ముఖ్య అతిథిగా ఆయననే పిలిచి లొల్లిలని పోతాయి ఇక ఆయననే పిలిచి ఆయనతో చేతుల మీదుగా మా హనుమంతన్న చేతుల మీదుగా బీసీ సాంగ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు బీసీ సాంగ్, బీసీలు ఎట్లా అన్యాయం అయిపోతున్నారు అనేది దాని మీద ఒక బీసీ మంచి సాంగ్ రాపించిన. దాన్ని రిలీజ్కి ఈ నెలలనే సాంగ్ పెడుతున్నా. మంచి లైన్ ఉంటుంది. హనుమంతరావు చేతుల మీదనే ఓపెన్ చేపిస్తాం. హనుమంతరావు కాకుండా బీసీ లీడరు పొన్నం ప్రభాకర్ ఉండొచ్చు, మదియాష్కి గౌడ్ ఉండొచ్చు, సంగమరెడ్డి పృథ్వీవర్ణ ఉండొచ్చు, పృథ్వీరాజు యాదవ్, ప్రకాష్ గౌడ్, ఇట్లాంటి వాళ్ళని బీసీ లీడర్లు అందరినీ పిలిచి నేను చేస్తున్నా. ఏంటి అసలు ఎప్పుడు చూసినా కానీ ముఖేష్ గౌడ్ కానివ్వండి లేకపోతే విక్రమ్ గౌడ్ ఎందుకు గౌడ్లలో తిరుగుతారు? యాదవ్స్ ఆల్రెడీ ఉన్నారు కదా, ఇంకా ఏంటిదానంటే ఒక ఫ్లెక్సీలు చూసినా కూడా ఒక పక్క మీద ఉంటే ఒక పక్క వాళ్ళది ఉంటుంది. మరి ఏంది అలా ఏమన్నా పాకిస్తాన్ తీవ్రవాదులు అన్న? అట్లా కాదు, అంటే మీ దాంట్లో పాకిస్తాన్ తీవ్రవాదులా? కాదు, వాళ్ళు కూడా బీసీలే కదా. బీసీలుగా ఒక పెద్ద మనిషి ఆనాడు 1940లో ముచ్చర్ల సత్యనారాయణ 52లో చెప్పిన విషయమే. ఉసిరికాయల లాంటి వాళ్ళు బీసీలు మూటలు ఉన్నంత సేపే గట్టిగా ఉంటారు, ఇప్పి పోసినమా ఎటు పోతారో తెలియదు, గోటీలో తిరిగా పారిపోతాయి అనే తిరిగా ఆనాడు ముచ్చర్ల సత్యనారాయణ సార్ చెప్పిండు. అందుకని అంటే 60-70 ఏళ్ళ కింద విషయం నేను చెప్పేది. సో ఇవాళ బీసీలము నేను గౌడ్ని ప్రేమిస్తున్నా. బీసీలు అందరు చాలా ఇది ఒకటి ఉంటుంది, ముఖేష్ గౌడ్ని ఎందుకు ప్రేమిస్తాడు, మన మధుయాష్కి గౌడ్ని ఎందుకు ప్రేమిస్తాడు, ప్రకాష్ గౌడ్ని ఎందుకు ప్రేమిస్తాడు, పొన్నం ప్రభాకర్ గౌడ్ని ఎందుకు ప్రేమిస్తాడు అనేది ఇది చాలా మందికి ఉన్న ఆలోచన. ఇప్పుడు బేసిక్గా హైదరాబాద్లో పంచాయతీ పెట్టే పెత్తందారులు కొంతమంది మా పార్టీ మీ పార్టీ అని చెప్పాను. ఏమవుతుంది, గౌడ్లకు యాదవులకు పంచాయతీలు పెట్టారు, ఎస్సీలలో 2-3 కులాలకు పెట్టారు, మా దళితులల్లో ఇది అన్నిట్లలో వేరియేషన్ చేసుకుంటూ పోతున్నారు. మేము రాజాధికారంకు రావాలంటే ఫస్ట్ నేను ఒక కులానికి పనిచేయాలి, ఆ కులమైన నాకు పనిచేస్తాడు, మేమంతా ఏకం కావాలి. 100కి 85 కూటీకి లేని వాళ్ళం కూడితే రాజ్యం అన్నడే మాన్య అంబేద్కర్. ఓకే, 100కి 85 కూటీకి లేని వాళ్ళం కూడితే రాజ్యం అన్నడే మాన్య అంబేద్కర్. అంబేద్కర్ సార్ ఏం చెప్తాడు, పూలే సార్ ఏం చెప్తాడంటే ఆనాడు మనమంతా కూడినప్పుడు 100కు 85% ఉన్న మన జనాలం 90% ఉన్న జనాలం తిననీకి అన్నం లేని వాళ్ళం. అందుకనే తెలంగాణ ఉద్యమంలో కూడా అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ అంటే ఎంత దారుణం అంటే వీరులార వందనం పాట వచ్చింది కదా, అప్పుడు కేసీఆర్ మీద నేను రాసింది అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డల్లుడు చేతుల బందీవైతివమ్మ. హరీష్ రావు, కేసీఆర్ రావు, కేటీఆర్ రావు, కవితారావు మనకేం రావు ఈ రోజులలో అని ప్రభుత్వం ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు. అయితే వీరులార వందనం పాట ఎంత గొప్పదంటే అంటే మనం కొట్లాడే కాడనే ఉంటున్నాం, కోట్ల కాడ ఓడుంటుండు.
మనము కొట్లాడే కాడనే ఉంటున్నాం, కోట్ల రూపాయల కాడ ఓడుంటున్నాం. కొట్లాడేదే మనము, పదవులేమో వాళ్ళు అనుభవిస్తారు. అంటే ఎవరనేదే కాదు, అగ్రకుల నాయకులు. సో మా సీట్లు ఎన్ని, మా ఓట్లు ఎన్ని, దీన్ని తీసుకొని పోయి నేనే అవేర్నెస్ నాతోనే స్టార్ట్ కావచ్చు అనుకోవచ్చు కదా. పూలే సారు, మేడం సావిత్రిబాయి పూలే, తర్వాత అంబేద్కర్ సారు, తర్వాత పెరియరు, సాహు మహారాజులు లాంటి వాళ్ళు గొప్ప గొప్ప మహానుభావులు చేసిన త్యాగం అనుభవించడం ఒక నేరం అని ఒక పెద్ద కవిలు రాసిరు అన్నాడు. సో దీని మీద నేను ఆలోచన మీద బీసీలల్లా అన్ని కులాల కాడికి పోతా, ఎస్సీలల్లో అన్ని కులాల కాడికి పోతా. నన్ను లీడర్ చేసింది ఎస్సీలు, నన్ను లీడర్ చేసింది ఇవాళ ఈడ కూర్చోబెట్టింది. నేను ఏఐసీసీలో ఢిల్లీకి పోయినంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కూడా ఉన్నారు. బీసీలు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సో అన్ని కులాలు చేసినాయి అంటే వీళ్ళందరినీ కలుపుకోవడానికి పోతున్నా. అందుకని జై బహుజన అంటున్నా. నేను ఎవరితోనన్నా జై భీమ్ అంట, అందరు అన్న నమస్తే అంటారు, నేను జై భీమ్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నిదానం ఇది. సో మైనార్టీ సోదరులను కలుపుకోవద్దు, వీళ్ళందరినీ తీసుకోవద్దు. ఫోటో వేసుకున్నంత అభిమానం ఉండొచ్చు. నన్ను 2007లో మినిస్టర్ వేదిక మీదకి ముఖేష్ అన్న తీసుకొని మైక్ ఇచ్చాడు. నాకేం తెలియదు ఎన్ఎస్ఏలు ఉన్నప్పుడు. మినిస్టర్లు అప్పుడు ఉన్నారు, అందరు మినిస్టర్లు ఉండవు, 10-15 మంది. ఆ ఫోటో కూడా మీకు పంపిస్తా. మినిస్టర్ వేదిక మీద మైక్ ఇచ్చిండు, పక్క కూర్చోబెట్టుకుని అన్నం తినిపించిండు. ఇవాళ మదన్న కూడా అదే చేస్తుండు, మహేష్ అన్న అదే చేస్తాడు, బలరాం నాయక్తో అట్లే ఉంటా నేను. సీఎం రేవంత్ అన్న ఇంట్లో కూడా కూర్చున్నా నేను. అట్లేం లేదు. బట్టి సార్ అయితే ఇక కొడుకులాగా చూసుకుంటాడు మమ్మల్ని. అట్లేం లేదు, అందరిని ప్రేమిస్తాం, అట్లేం లేదు, అందరిని ప్రేమించుకుంటాం. అసలు ఇప్పుడు నువ్వు ఒక అనాథాశ్రమంకి పోతావు, ఒక పిల్లగాన్ని ఎక్కువ ప్రేమించి ఒక పిల్లగాన్ని తక్కువ ప్రేమిస్తావా? లేదు, అందరినీ. మేమంతా అనాథలం, మా కాంగ్రెస్ వాళ్ళం, ఏం తెలియదు, అమాయకులం. పరిపాలన మాత్రమే చేస్తాం, ప్రజలకు సేవ మాత్రమే చేస్తాం.